మనము చదువుతున్న రీతిగా మనము సామెతల గ్రంథం 12వ అధ్యాయానికి వెళ్దామండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము మనం సామెతల నుంచి ధ్యానిస్తుంటున్నాం. నేను అదే ఇంగ్లీష్ సెషన్లో ఏం చెప్పానంటే అది అక్కడ కూడా ఇదే సిరీస్ చేస్తున్నాము. సామెతల గ్రంథము నుంచి బోధించాలంటే అది కొంచెము కష్టతరమైనది. ఎందుకంటే మరలా అదే ఆ యొక్క అంశాలు సామెతల గ్రంథం మనకు తెలుస్తుంటాయి. కాబట్టి అది మనకు కొంచెము కొన్నిసార్లు బోరుగా అనిపించవచ్చు. కానీ ఇది దేవుని యొక్క వాక్యం కాబట్టి మనం క్షుణ్ణంగా మనం నేర్చుకుందాం. సామెతల గ్రంథం 12వ అధ్యాయము మనం 12వ వచనం నుండి చివరి వచనం దాకా మనం చదువుకుందాం. ఎవరైనా స్పష్టంగా నిలబడి చదివి వినిపించండి. 12వ వచనం నుండి చివరి వచనం దాకా 12వ అధ్యాయము 12వ వచనం నుండి చివరి వరకు. భక్తిహీనులు చెడ్డవారికి దోపిడి సొమ్మును ఆపేక్షించుదురు. నీతిమంతులు వేరు చిగురుచును. పెదవుల వలని దోషము అపాయకరమైన ఉరి. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలుకొనును. ఎవని క్రియలు ఫలము వానికి వచ్చును. మూడుని మార్గము వాని దృష్టికి సరి అయినది. జ్ఞానము గలవాడు ఆలోచన నంగీకరించును. మూడు కోపపడినది నిమిషములోనే బయలుపడును. వివేకి నిందను వెల్లడిపరచగా వివరకుండును. సత్యవాది ప్రియుడు నీతిగల మాటలు పలుకును. కుటా సాక్షి మోసపు మాటలు చెప్పును. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకును. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండును. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కీడు కల్పించువారి హృదయంలో మోసము కలదు. సమాధాన పరచుటకై ఆలోచన చెప్పువారు సంతోషభరితులవుదురు. చదవండి. భక్తిహీనుని ఏ అపాయము సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండి ఉందురు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. అవివేక హృదయములో తన మూఢత్వమును వెల్లడి చేయుదురు. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఒకరి హృదయంలోనికి విచారము దాన్ని కృంగజేయును. దయగల మాట దాన్ని సంతోషపెట్టును. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును. భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. సోమరి వేటాడినను పట్టుకొనడు. చురుకుగా నుండుట గొప్ప భాగ్యము. నీతి మార్గమునందు జీవము గలదు. దాని త్రోవలో మరణమే లేదు. దేవుడు తన వాక్యం వినికి లాస్ట్ నుంచి చెప్పారు. ప్రభావం ఈ పాల్గొందని చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా ధ్యానించుడుగా కావాల్సిన ఆత్మీయ సత్యాలు మాకు నేర్పించమని క్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క 12వ అధ్యాయము 18వ అధ్యాయం కూడా ఈ విషయాల గురించి ఎక్కువగా మనకు హెచ్చరిస్తుంటుంది. ఇక్కడ పెదవుల వలన దోషం అపాయకరమైనది అని ఉంది. పెదవుల వలన వచ్చే దోషము అపాయకరము అని మనం చూస్తుంటున్నాం. మనకు ఒక భాష అనేది, మాటలు అనేది మనకు దేవుడిచ్చినటువంటి వరం, దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. మనం ఒకరితో ఒకరు సంభాషించుకొని ఆనందించుకొని మన హృదయాలు సంతోషపరిచే విషయాలు. భాష రాకపోయినా చిన్నపిల్లలతో వాళ్ళు ఊకూరుతున్నప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం. వాళ్ళు తిరిగి మరలా మాట్లాడినప్పుడు మనకెంతో సంతోషకరం అవుతుంది, ఆనందకరమైనటువంటి విషయం అది. అంటే కమ్యూనికేషన్, ఈ భాష, ఈ నాలుక ద్వారా జరిగే విషయాల గురించి దేవుడు ఇక్కడ మనకు బోధిస్తుంటున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరము ఈ నాలుక, ఈ భాష, మాట వరమును మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు దాన్ని సరిగా ఉపయోగించుకోలేము. దాని యొక్క దానికి ఒక కావలి అనేది ఉండదు, అదుపులో మనం ఉండలేము. అదే ప్రాముఖ్యమైన విషయంగా ఇక్కడ మనకు చెప్తూ ఉంటున్నాడు. అయితే ఒక విశ్వాసి, రక్షింపబడిన వ్యక్తి యొక్క భాష యొక్క ఆశీర్వాదం ఏంటి అనేది మనకు మొట్టమొదటి చూద్దాం. నిజంగా ఒక మనుష్యుడు రక్షింపబడి మారు మనసు పొందినట్టయితే వాని భాష ఏ విధంగా ఉంటుంది, వాని మాటలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని గురించి మొట్టమొదట మనం ధ్యానిద్దామండి. ఒక భక్తుడు అంటాడు, ఏ గాడ్లీ టంగ్ డిమాండ్స్ గాడ్లీ హార్ట్ అంటాడు. ఒక దేవుని యొక్క మన యొక్క మాటలు దేవుని మహిమపరచాలంటే మన హృదయంలో దేవుడు నిలిచి ఉన్నప్పుడు ఆ మాటలు బయటకు వస్తాయి.
లేకపోతే బైబిల్ గ్రంథం చక్క హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అక్కడి నుంచే సమస్త విషయాలు బయలుదేరుతాయనే విషయాన్ని గురించి కూడా మనం చూస్తుంటున్నాం. అందుకని ఇంగ్లీష్లో భాష ఉంది, అవుట్ ఆఫ్ అబండెంట్ హార్ట్ మౌత్ స్పీకత్ అని ఉంది. హృదయంలో ఏముంటుంది ఆ మాట బయటికి వచ్చేస్తుంది. కొంతమందికి ఇది అలవాటు, ఏదో ఒకటి అనేసేస్తారు, అని నేను ఊరికే జోక్ చేసిందిలే అంటారు. ఆంగ్ల భాష జస్ట్ కిడింగ్ అంటారు. అది కిడింగ్ కాదు, దర్ సంథింగ్ ఇన్ బిట్వీన్. హృదయంలో నుండి ఆ మాట బయటికి వచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి ఈ యొక్క భాష ద్వారాలో దైవజనులో ఒక దేవుడి బిడ్డ అయినట్టే ఆ భాష ఏ విధంగా ఉండాలని మనం చూసినట్టయితే, దయచేసి సామెతల గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట అంటున్నాడు. 12:20లో, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తి ఆలోచన పనికి. నీతిమంతుని యొక్క మాటలు ప్రశస్తమైన వెండి వంటిది అంటున్నాడు. అంటే అది అమూల్యమైనది. బైబిల్ కదా కొన్నిసార్లు వెండి మొదట చెప్తారు, బంగారు తర్వాత చెప్తారు. కానీ చరిత్రలో ఒకనొక సమయంలో వెండి బంగారు కంటే విలువగా ఉండేది, కాస్ట్లీగా ఉండేది అన్నట్టు. సరే, ఇక్కడ ఆ వెండి అనేది ప్రశస్తమైనది, అది విలువైనది. నీతిమంతుని మాటలు విలువైనవి, ప్రశస్తమైన దేవుని వాక్యం మనం సెలవిస్తుంటుంది. రెండవది చూసినట్టయితే 15వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 15వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్టయితే, సాత్వికమైన నాలుక జీవవృక్షము. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. అది కనులకు ఇంపైనది వృక్షం, అది జీవాన్ని ఇస్తుందంట. ఆ మాటలు అంటే చచ్చిపోయినాక వారి ప్రాణాలను ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుంటుంది. కొన్నిసార్లు కొంతమంది ఏదో డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేస్తారండి, వారి మాటలతోటే సగము జబ్బు పోతుంది అన్నట్టు. మేము పెరుగుతున్నాడు, మా దగ్గర ఒక మంచి క్రైస్తవరాలు ఉండేది, డాక్టర్ యామీ పుష్పం అని. ఆమె మంచి విశ్వాసి. చాలామంది ఈ ముస్లిం స్త్రీలు, తర్వాత హిందువులు ఆమె కాడికి, ఆమె ఒక లేడీ స్పెషలిస్ట్గా ఉండేది. ఆమె దగ్గరికి వెళ్తూ ఉండేవారు. 80 to 90% ఆమె కాడికి వెళ్ళిన వారు ఏం చెప్తారు, ఆ డాక్టర్ అమ్మ ముఖం చూస్తేనే మాకు రోగం పోతుంది, అంటే ఆమె 2 మాటలు మాట్లాడితేనే దేవుడు రోగం చేస్తుంది అని చెప్పేవారు. ఆమె ప్రతి ఒక్కరికి కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించేది, దేవుడు గొప్పవాడని చెప్పేది అన్నాడు. ప్రియులారా, అంటే మన మాటలు తెప్పరిల్ల చేస్తాయి మనిషిని అంటున్నారు. కొన్నిసార్లు కొంతమంది కోమాలకు వెళ్ళిపోతారు. కోమాలకు వెళ్ళిపోయినప్పుడు ఒక వ్యక్తి 15 సంవత్సరాలు కోమాలో ఉన్నాడు. అయితే వాళ్ళు చెప్పారు, ఆయన భార్య కోమాలు ఉన్నప్పుడు, నువ్వు ప్రతిరోజు ఆయన చెవులో కొన్ని మాటలు మాట్లాడుతున్నావు, ఉదయం సాయంత్రం కొన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఆమె 10-15 సంవత్సరాలు కంటిన్యూస్గా ఏం రెస్పాన్స్ లేక నా చెవులో మాట్లాడుతుండే, కొన్ని మాటలు మాట్లాడేది, కొన్ని మాటలు చెప్పేది, దేవుని వాక్యం మాట్లాడేది, అదేన్ని విషయాలు చెప్తున్నాడు. కానీ ఒకరోజు ఆయన ఆమె స్వరం విని కళ్ళు తెరచగలిగాడు. ఎందుకంటే అది ఆయన బ్రెయిన్ను రివైవ్ చేసింది, ఏ ప్రియులారా, మన మాటలు సాత్వికమైన మాటలు, వినే విధేయులతో కూడిన మాటలు, ఒక దైవ లక్షణాలు కలిగిన మాటలు, రక్షింపబడిన వారిగా ఉన్నటువంటి మాటలు, అవి ఇతరులకు ప్రాణాన్ని తెప్పరిల్లే చేసేట్టుగా ఉంటుందని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అది 12వ అధ్యాయం 14 వచనం చూసినట్టయితే 12:14లో, ఒక్కడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును, ఎవని క్రియల ఫలం వానికి వచ్చును. తన నోటి మాటల చేత తృప్తిగా ఫలము పొందును అంటున్నాడు. అంటే తృప్తిపరచబడతారు తన మాటల ద్వారా. అంతేకాకుండా ప్రియులారా, మనం చూసినట్టయితే 18వ అధ్యాయం 20 వచనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 20 వచనం, ఒకడి నోటి ఫలము చేత కడుపు నిండును, ఒకడి నోటి ఫలము చేత వాడి కడుపు నిండును. కొంతమందితో మాట్లాడినప్పుడు ఎంతో సంతోషకరంగా, ఎంత ఆనందకరంగా ఉంటుంది, సంతృప్తి నొందును, కడుపు నిండునంటే మనం సాధారణంగా అంటదండి, మీ మాటలు మా కడుపు నింపేసాయని, భోజనం కంటే తృప్తిగా మీ మాటలు ఉన్నాయంటారు. అంటే ఏంటి, ఆ మాటలు నీ జీవితంలో ఒక కార్యం అనేది చేస్తాయి. మంచి మాటలు, దేవుని ఎరిగిన వారు మాట్లాడే మాటలు, ఈ మాటలు
దేవునికి మహిమకరంగా ఉంటాయి. ఒకరి కడుపు నిండేటట్టుగా ఉంటుందని చక్కగా దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంటుంది. అంతేకాదు ప్రియులారా, 18వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, మనుష్యుని నోటి మాటలు లోతు నీటి వంటివి, అవి నదీ ప్రవాహం వంటివి, జ్ఞానపు ఊట వంటివి. నోటి మాటలు ఏంటంటే లోతు వంటివి. లోతు అంటే ఏంటి? బాగా డీప్గా ఉన్నటువంటి వెళ్ళే. ఆ మాటలు ఎలాగంటే నదీ ప్రవాహం వంటివి. ఎప్పుడైనా మంచి ఎండలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా నీళ్లు చిన్న వాగో కాలువన పారుతూ ఉంటే పక్కన, దాంట్లో ఒకసారి చేపెట్టి కాళ్ళు పెడితే ఏమవుతుందండి? మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా, ఎంతో సంతృప్తికరంగా ఉంటుంది. ఆ ప్రవహించే నీళ్ళలో ఈ యొక్క దోసుడితో నీళ్లు తీసుకొని ముఖం కడుక్కొని కొంచెం తాగినట్టయితే ఏమవుతుందండి? మనసు తెప్పరిలా చేస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి దాని యొక్క ప్రభావం, నీటి యొక్క ప్రభావం. ప్రియులారా, మన మాటలు అలాంటివి అని చెప్పి అంటున్నాడు. మంచి మాటలు, మాట్లాడే మాటలు ఇలాగ ఉంటాయని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా మనకు దేవుడు సెలవిస్తుంటున్నాడు. ప్రియులారా, 10వ అధ్యాయం 11 చూద్దామండి. 10వ అధ్యాయము 11 వచనం, నీతిమంతుని నోరు జీవపు ఊట. నీతిమంతుని నోరు జీవపు ఊట అంటే ఆయన నోటిలో నుంచే మాటలు ఎప్పుడు కూడా మనసును తెప్పరిల్లే చేసుగా, ఒకరికి ఆనందకరంగా, ఆహ్లాదకరంగా ఉండే మాటలని మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఇంకొక స్టెప్ ముందుకెళ్ళినట్టయితే 12వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్టయితే ఒక చక్కటి మాట ఉంది. కత్తిపోటి వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము అంటే ఇట్ బ్రింగ్స్ అండ్ హెల్త్. మన నోటి మాటలు ఆరోగ్యదాయకం, మనసును, హృదయాన్ని అది సంతోషపరిచే మాటలు, మనకు నెమ్మది కలిగించే మాటలు. ఇది జ్ఞానుల యొక్క మాటలని మనం దేవుని ఒక వాక్యంలో చూస్తుంటున్నామండి. ఒక మందులాగా పనిచేస్తున్నది. ఏ విధంగా అండి? ఒక మెడిసిన్ వల్లే మన మాటలు పనిచేస్తాయని మనం చూస్తుంటున్నాం. ఇది దీనికి వ్యతిరేకంగా ఏం చెప్తున్నారంటే ఇక్కడ, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కల. కొంతమంది అంటారు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ అండి, నేను ఎవరికి భయపడను, నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను ఉన్నట్టుగా చెప్తానంటాడు. అందరికి ఇష్టం ఉన్నది ఉన్నట్టుగా. కానీ మీ మాటలో ఒక విశ్వాసి వలె మీ మాటలు మృదువైనవి గాను ప్రేమపూర్వకంగాను ఉండాలి. అందుకని అంటారు ఇంగ్లీష్ భాషలో ట్రూత్ ఇన్ లవ్, స్పీక్ ట్రూత్ ఇన్ లవ్. సత్యాన్ని పలికినప్పుడు దాని ప్రేమను కొంచెం దానికి కలుపు. ప్రేమతో మనము మాటలు ఉండాలి. మనకి అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, ఈ మాటలు ఒకసారి ఆలోచించినట్టయితే, ఒక యవనస్తులు పెళ్లి చేసుకుంటారనుకోండి, వాళ్ళు సంసారం ప్రారంభించారు. ఫస్ట్ వాళ్ళ మధ్య భేదాలు వచ్చి చేతులతో రావు. ఆరంభమై చేతితో ఆరంభం కాదు. అది ఎక్కడ ఆరంభం అవుతుందండి? మాటలతో ఆరంభం అవుతుంది. మాటలతో ఆరంభం అవుతుంది. పెళ్ళైన తర్వాత పెళ్ళికి ముందు తెలుసు కదా నీ ఎవరిని చేసుకుంటున్నావు, వాళ్ళ ఇండ్లు ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ అమ్మ నాయన ఏంది, వాళ్ళ అన్నదమ్ములు ఏంది అని తెలుసు. ఇవన్నీ తెలియకుండా మన సాంప్రదాయాలు ఎవరట ఊరికే పెళ్లి చేయాలి. లవ్ మ్యారేజ్ అయితే వేరే. లవ్ మ్యారేజ్కి ముందు మీరు కూడా తెలుసుకుంటారు కదా, మీకు ఎంతమంది అన్నలు ఉన్నారు, ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు, మీ అమ్మలు ఉన్నారా లేదా, అవన్నీ తెలుసుకుంటారు. అన్నీ తెలుసుకొని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు ఇట్ట అనుకోలేదు, నేను మీ వాళ్ళు ఇట్టా, నీకేం గతి లేదు, నువ్వేం చదివినావు, మా ఇళ్ళు గొప్ప అని ఆ విధంగా స్టార్ట్ అవుతాయి. అన్ని స్లోగా అట్లా స్టార్ట్ అయ్యి ఎంతవరకు పోతుందంటే ప్రియులారా, విడాకుల కాడికి వచ్చేస్తుంది.
ఒకరినొకరు ఎంతో అన్యోన్యంగా భార్యాభర్తలు వివాహమాడి దగ్గరగా ఉండి సంసారం చేసి ఈ జీవితంలో సుఖానుభవాలు అనిపించేదానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మాధ్యమం వివాహం అనే ఆ వ్యవస్థలో ప్రవేశించి ఆరి మాటల ద్వారా ఏం చేస్తుందండి, విడాకుల వరకు వచ్చేస్తాయి. కోర్టులో ఒకళ్ళ ముఖం కూడా ఒకరు చూసుకోరు. ఆ లాయర్ చెప్తాడు, కౌన్సిలర్ చెప్తాడు, ఎంతోమంది చెప్తారు మీరు ఇది చేయండి. ఒకవేళ చర్చికి వెళ్ళాలంటే పాస్టర్ చెప్తాడు. ఏ పాస్టర్ కూడా ఒకవేళ మన సంఘం కానీ లేదంటే ఏ డినామినేషన్ సంఘం కానీ ఏ పాస్టర్ కూడా బహిర్గతంగా ఆమె నిడిచిపెట్టండి ఆయన నిడిచిపెట్టండి అని ఎవరు కూడా అది చెప్పరు. ఎందుకంటే అది వాక్యానుసారం కాదు. ఎవరు చెప్పరు, ఎవరే కానివ్వండి వాళ్ళు వస్తారు మాకొద్దు ఈ పెళ్ళి. ఎక్కడ ఆరంభమైంది? ఐ లవ్ యూ కాడ నుంచి ఆరంభమై ఐ హేట్ యూతో ఎండ్ అయిపోతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఆరంభమైపోయి నువ్వు లేని నేను బతకెళ్ళి అంటావు. తర్వాత ఏమంటావు? నువ్వు ఉంటే నేను చచ్చిపోతా అంటారు. నీతో సంసారం చేస్తే నేను తొందరగా పైకి పోతా అంటారు. అది ఏంటండి, ఎక్కడ మారిపోయింది? అది చేతులతో కాదు ఆరంభమైంది, కట్టెలతో ఆరంభమైంది, అది మాటలతో ఆరంభమైంది. ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? అది దేవుని వలన వచ్చిన మాటలు కాదు, అది సైతాను క్రియలు. అది ఒకవేళ నువ్వు రక్షణ పొందలేదేమో, నేను మాట్లాడే మాటలు నువ్వు రక్షణ పొందకపోయి ఉంటే నీకు ఇవి వర్తించవు. ఎందుకంటే నీకు రక్షణ అనుభవం లేదు కాబట్టి నీకేం అర్థం కాదు చెప్పే మాటలు. ఒకవేళ నువ్వు రక్షింపబడినట్టయితే ఆ మాటలు దేవుని మాటలు నువ్వు అర్థం చేసుకుంటావు. అందుకనే దేవుని ప్రేమ మాటలు అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడిచ్చిన మాట, ఈ దేవుడిచ్చిన వరాన్ని మనము దురుపయోగం చేసుకోకూడదు విశ్వాసులుగా. అందుకనే మనం చూసినట్టయితే యాకోబు భక్తకోటికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదవండి దయచేసి. యాకోబు భక్తకోటికి రాసిన పత్రిక ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకున్న శక్తి గలవాడగును. చదవండి. చదవండి ఇంకా. చాలండి. నాలుకను గురించి యాకోబు పత్రికలు చాలా చక్కగా మనకు వివరించాడు. ఆ యొక్క నాలుక తోటే అంటాడు సర్వలోకమునకు చిచ్చు పెట్టినదని చెప్పేసి. ఈ దినాల్లో కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, సామాజిక వ్యవస్థలో కానివ్వండి, బంధుమిత్రాదుల మధ్య కానివ్వండి, సంఘ వ్యవస్థలో కానివ్వండి, ఎక్కువ సమస్యలు దేని ద్వారా వస్తాయండి? మాటల ద్వారా. మన మాటలు. కానీ
దేవుడు ఏం చెప్తానంటే అదే ప్రాముఖ్యమైన విషయం అని చెప్తున్నాడు. అందుకని అంటున్నాడు, దాన్ని ముగింపులు వస్తున్నాడు, అదే నోటితో మనం పాటలు పాడతాం, దేవుని స్తుతిస్తాం. అదే నోటితో ఏం చేస్తామండి? వాక్యానికి అవిధేయకరమైన విషయాలు మనం పలుకుతూ ఉంటాం. మన ఉదాహరణ పరీక్షించుకోవాలి ఒకసారి. అంటే నేను పరిశుద్ధుడు అని చెప్పటం లేదు, ఎందుకంటే ఇక్కడ అందరూ మనం అందరం కూడా ఈ తప్పిదం చేస్తాం. నేను కూడా కొన్నిసార్లు పాశ్రమను మాట్లాడవచ్చు కోపంతో. నేను కూడా బయట నా వ్యవహారంలో చక్కగా మాట్లాడకపోవచ్చు, గాయపరచవచ్చు. అని చెప్పేది ఏంటంటే మనం ఎవరం కూడా దీని నుంచి ఎస్కేప్ కాలేం. కానీ మనం చాలా ఇక్కడ దేవుని బిడ్డలుగా ఇది మన యొక్క ఉన్నటువంటి యొక్క ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనటువంటి యొక్క కీడు జరిగించేది మన జీవితంలో మన మాటలు, మన నాలుక. అందుకని ఒక మాట అంటాడు, ప్రపంచంలో అన్ని యొక్క జంతువులను, అడవి జంతువులను, అంతేకాదు మృగ పక్షి సర్ప జల ప్రతి జాతి నరజాతి చేత సాధువు చేయబడును. చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నాయో లేదా తెల్ల చిన్నగా ఉన్నాడు సర్కస్లో ఏం చేసేది, టైగర్స్, తర్వాత పులులు, సింహాలు అన్నీ తీసుకొచ్చేది ఆ యొక్క సెంటర్ లెగ్ తీసుకొచ్చి ఆయన కట్టెతోటి ఏం చేసేది, రింగ్ మాస్టరు దాంతో కూర్చోమంటే లేవమంటే లేస్తే పొమ్మంటే వెళ్ళిపోతాయి. ఈ పులులు వాటిని ఆ విధంగా సాధువు చేశారు. అవన్నీ సాధువు అవుతాడ. కానీ యాకోబు అంటాడు, నరజాతిని నాలుకను సాధువు చేయడము కష్టం, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అంటాడు, వెరీ డిఫికల్ట్ అంటున్నాడు. ప్రియులారా, మన స్పీచ్, మన యొక్క మాటలు ప్రాముఖ్యమైనని దేవుడు మనకు సెలవిస్తుంటున్నాడు. కాబట్టి రక్షింపబడిన మనం చెప్పుకున్నట్టయితే, మనం దేవుని బిడ్డలని చెప్పుకున్నట్టయితే మన నాలుకను మనం ఏ విధంగా ఉపయోగిస్తుంటున్నాం, మన మాటలను ఏ విధంగా మనం ఉపయోగిస్తుంటున్నాం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం చేయాలి. మన మాటలు ఏం జరగాలంటే దయచేసి 15వ అధ్యాయం ఒకటి వచ్చినదండి, సామెతలు 15వ అధ్యాయం ఒకటి వచ్చిన, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట మృదువైన మాట కోపము చల్లార్చును. అంటే అది శాంతి అనేది తీసుకొస్తుంది, శాంతి సమాధానాలు ఏర్పాటు చేస్తుంది. మృదువైన మాట అంటే జ్ఞానంతో కూడిన మాటలు, దేవుని యొక్క మాటలు, దేవుని బిడ్డలుగా మాట్లాడే మన యొక్క మాటలు ఏం చేస్తుందంటే అది కోపము చల్లార్చు. చాలామంది అలవాటు ఏంటంటే కొన్ని విషయాలను సాగదీస్తూ ఉంటారు కొంతమంది. 10 ఏళ్ళ కిందట ఏమైనా అవుతుంటుంది అనుకోండి, దాన్ని క్షమించేసాం. మళ్ళీ ఒక 5 ఏళ్ళ తర్వాత మాట్లాడుతున్నాం అనుకోండి, 10 ఏళ్ళ కిందట మాట తీసుకొస్తారు. మళ్ళీ 10 ఏళ్ళ కింద తర్వాత మాట్లాడతాం అనుకోండి, ఈ 10 ఏళ్ళలో 10 విషయాలు జరిగాయి మర్చిపోయాము, ఆ 10 విషయాలు 1, 2, 3 అది తీసుకొస్తూ ఉంటారు. అంటే వాళ్ళు విడిచిపెట్టేదానికి సిద్ధంగా ఉండరు. కొన్ని విషయాలు మనం ఏం చేస్తామంటే, మన మాటలు క్రైస్తవులుగా ఎక్కడైతే సమస్యలు ఉంటాయో దాన్ని సమాధానపరిచేవారిగా ఉండాలి మన మాటలు. కానీ మన మాటలు కొన్నిసార్లు ఏ విధంగా ఉంటాయంటే, అక్కడ మంట మండుతుంటే దానికి ఇంకా పెట్రోల్ జల్లి దాన్ని ఇంకా పెద్దగా చేయండి. కొంతమందికి ఇది అలవాటు, తమాష చూస్తారు, ఇద్దరు కొట్లాడు పెట్టి పక్కన కూర్చొని నవ్వుకుంటారు. అది క్రైస్తవుల యొక్క స్వభావం కాదు, అది సైతాను స్వభావం. అలాంటి స్వభావం ఉన్నట్టయితే నువ్వు రక్షణ నీలో లేదు. నువ్వు రక్షింపబడ్డ బిడ్డవైనట్టయితే సమాధానపరిచేవారుగా ఉండాలి. దేవునికి మహిమకరమైనటువంటి జీవితంగా మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఇక ముందు మనం చూసినట్టయితే దయచేసి 26 వచనం చూద్దామండి. దయచేసి 15వ అధ్యాయం 26వ వచనం. దురాలోచనలు యెహోవాకు హేయములు, దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు. ఏమండి, అంటే నీ మాటలు
దయగల మాటలు, దేవుని మాటలు, దేవుని కలిగి ఉన్నటువంటి ఒక మాటలు వారి జీవితాల్లో యెహోవా దృష్టికి పరిశుద్ధములు, పవిత్రములు అంటున్నాడు. ఊరికే పరిశుద్ధ పరిశుద్ధ అని పాడిపోయి కూర్చుంటే అది పరిశుద్ధం అయిపోము. మనం నేనైపోము, మీరు అయిపోరు, ఎవరం కాలేము. మన జీవితంలో ఏది అన్వయించి మనం దయగల మాటలు, మంచి మాటలు మనలో ఉన్నాయా క్రైస్తవులుగా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. అంతేనా ప్రియులారా? మనం ముందుకు చూసినట్టయితే 25వ అధ్యాయం 12వ వచనం చూద్దామండి. 20వ అధ్యాయము 12వ వచనం. బంగారు కర్ణభూషం ఎట్టిదో, అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానం గల ఉపదేశము అట్టివాడు. అదే ఒక మంచి ఆభరణం, విలువైన ఆభరణం. అంటే మీరు ఎవరైనా మంచి యొక్క నెక్లెస్ కొన్నారంటే ఏం చేస్తారండి? అది చూపిస్తారు కదా, ఓకే, ఎలాగుందని అడుగుతారు. మంచి ఇయర్ రింగ్స్ కొన్నారనుకోండి, ఏం చేస్తారు? ఎలాగున్నాయని అడుగుతారు. బహుశా కొత్త ఇయర్ రింగ్స్ వేసుకొస్తే మొత్తము తల కవర్ చేసుకొని చెవులు బయట పెట్టినా చూపిస్తారు కదండి. అది చూపించాలి, నేను తప్పంటం లేదండి, చూపించవచ్చు. కానీ దాని విషయం ఎంత ఆనందిస్తామో అలాంటి విషయాలు వచ్చినప్పుడు మన జీవితంలో. అలాంటి విషయాల్లో ఇక్కడ చెప్తే ఏముంటుందంటే, ఇక్కడ బంగారం కర్ణభూషబడి అపరంజి ఆభరణం ఎట్టిదో, వినువాని చెవికి జ్ఞానం గల ఉపదేశము అట్టివాడు. నిజంగా మనము దేవుని మాటలు మాట్లాడినప్పుడు, నీ మాటలు విన్నప్పుడు, అది నువ్వు విని గ్రహించినప్పుడు అవి అపరంజి బంగారం వంటి అని చెప్పాలి. అపరంజి బంగారం వంటి. అది రిలేషన్షిప్ బిల్డ్ చేస్తూ ఉంటుంది. కొంతమంది అనుకుంటారు, నువ్వు చెప్పి వెళ్ళిపో, మా పని మేము చేసుకుంటాం అంటారు. 40 ఏళ్ళ జీవితాన్ని నేను దాని కొరకు వ్యర్థపరచలేదు. నేను ఎప్పుడు కూడా ఐ నెవర్ స్పెండ్. నీ దారిలో నువ్వు వెళ్ళేవాడు అయితే నేను వినను, నువ్వు చెప్పు, నాది నేను చేస్తా అంటే నో సారీ యూ విల్ నాట్ బీ, ఐ కెనాట్ వేస్ట్ మై టైం. నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకోలేదు అలాంటి వారితో. ఎందుకంటే సమయం కొంచెం ఉంది. మన సమయాన్ని దేవునికి లెక్కప్పజెప్పేందుగా వ్యవహరించాలి. అందుకనే నేను పోయిన వారం కూడా చెప్పాను, మనం దేవుని వాక్యం అనేది 4 విధాలుగా దేవుడు ఉపయోగిస్తామని చెప్పాడు. మరోసారి చూద్దాం. 2 తిమోతి 3:16 చదవండి ఒకసారి. 2 తిమోతి 3:16. ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, చేయుటకును ప్రయోజనకరమైనది. ఈ 4 విషయాలండి. తప్పుదిద్దుటకును, నీ పని నువ్వు చేసుకొని పో, నువ్వు ఎక్కువ మాట్లాడొద్దని. నన్ను సారీ తప్పు చేసినప్పుడు ఏం చేయాలండి? అది తప్పు జరిగినప్పుడు ఏం చేయాలి? దాన్ని సరి చేయాలి. అది దేవుని వాక్యం ద్వారా సరి చేయాలి. సో ఈ 4 విషయాలు ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు వినువాని మాటలు, ఆ మాటలు దేవుని మాటలు నువ్వు విని నీ జీవితంలో నీ జీవితాన్ని మార్చుకున్నావంటే అది నీకు మేలుకరమని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఇక్కడ చక్కగా మన బోధిస్తుంది, సెలవిస్తుంది. దయచేసి అంతేకాదు 11వ అధ్యాయం 9వ వచనం చూద్దామండి. 11వ అధ్యాయం 9వ వచనం, సామెతలు 11:9. ఇక్కడ భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. విన్నారా? భక్తి లేనివారు, దేవుని ఎరగని వారు, వారి మాటలు పొరుగువారికి ఏం కలిగిస్తాయంట? ఏం చేస్తారు చూడండి, వాక్యం ఏముందండి? ఏం కలిగిస్తాయి? కీడును కలిగిస్తాయి. ఏమండి? పొరుగువానికి నాశనం తెప్పిస్తాయి. కానీ ఇక్కడ చూసినట్టయితే తెలివి చేత నీతిమంతులు తప్పించుకోదు. తెలివి చేత నీకే నువ్వు ట్రబుల్ అవ్వడవు. కొంతమంది అంటారు, నువ్వు మాట్లాడుకున్నా బాగుండేది కదా, మాట్లాడి తెచ్చుకున్నావు తిప్పాలంటారు. ఏమంటారండి? నువ్వు మాట్లాడుకున్నా బాగుండేది, నువ్వు మాట్లాడి నీ తిప్పలు తెచ్చుకున్నా అంట. సాధారణంగా మన జీవితంలో, దైనందిన జీవితంలో జరుగుతూ ఉంటుంది. అంటే తెలివి గలవాడు జాగ్రత్త పడతాడు స్పీచ్ విషయం. అంతేకాదండి. 14వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతామండి. 14వ అధ్యాయం 3, 4, 5 వచనాలు.
మూడుల నోట బెత్తమంటి గర్భమున్నది, నాన్న పెదవులు వాని కాపాడును. ఎత్తులేని చోట గాదియందు ధాన్యం ఉండదు, ఎత్తుల బలం చేత విస్తారము వచ్చబడి కలుగును. నమ్మకమైన సాక్షి అబద్ధమాడడు, కూట సాక్షికి అబద్ధములు. చాలండి. జ్ఞానుల పెదవులు, మూడు నోట బెత్తం వంటి గర్వం ఉన్నది, జ్ఞానుల పెదవులు వారికి కాపాడు. ప్రియులారా, ఇక్కడ జ్ఞానులు అంటే దేవుని నమ్మిన వారు. నీ మాటలు నిన్ను కాపాడతాయి, నీ మాటలు నీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి, నీ మాటలు ఇతరులకు ఆరోగ్యకరంగా ఉంటాయి, నీ మాటలు సంతోషకరంగా ఉంటాయి, నీ మాటలు సమాధానకరంగా ఉంటాయి, నీ మాటలు అందరినీ ఐక్యపరిచే రీతిగా ఉంటాయి. ఇది దేవుని నమ్మిన వారి యొక్క గుణ లక్షణాలు మనం చూస్తాం. భక్తిహీనులు వాళ్ళ గర్వంతో నిష్కలాడుతుంటారు. మనకు వచ్చే సమస్యలను ఎక్కడొస్తాయండి? నువ్వు గొప్ప, నేను గొప్ప, నా మాట నడసాలా, నీ మాట నడసాలి. లాంటి నీది భార్య అంటది నేను నా వాళ్ళ మాట ఫైనల్ అంటది, భర్త అంటే నా వాళ్ళు చెప్పినట్టే నువ్వు వినాలంటే, భర్త అంటే నేనే నోరు మూసుకొని నేను చెప్పినట్టు వినంటారు. ఇది వాక్యానుసారం కాదు. నువ్వు పెళ్లి చేసుకున్నప్పుడు నీవు ఎంత గొప్పవాడివైనా నీ భార్య నీ జీవితంలో పాలిభాగస్తురాలు. ఏం తెలియదు సార్, చదువు లేదు ఆమెకు అంటారు. అంటే ఆ చదువు లేని అని తెలుసుకొని నువ్వెందుకు చేసుకున్నావు? అయితే నువ్వు అంత విద్యావంతుడు అయితే, అంత బుద్ధిమంతుడు అయితే, ఇప్పుడు అంటున్నా ఆ భార్య పిచ్చిది, చదువు లేదంటారు చెప్తారు. అంటే అందుకని నేను ఇంతకుముందు కూడా చెప్పాను కదా, కొంతమంది అంటారు నా భార్య పిచ్చి సార్, ఆమెకి ఏం తెలియదు వదిలిపెట్టండి అంటారు. అయితే నీ భార్య పిచ్చిదని నువ్వు చెప్తే నువ్వెంత పిచ్చోడు పడి ఉండాలి పిచ్చిదాన్ని చేసుకునేదానికి? ఏమండి, ఒక పిచ్చిదాన్ని నీ జీవితంలో భాగస్వామిగా చేసుకునేదానికి నువ్వు కూడా పిచ్చోడు అయి ఉండాలి కదా. సో మనం మాటలు జాగ్రత్తగా ఉండాలి. గర్వం అనేది తొణికిసలాడకూడదు. అది సైతాను మాటలు. ఏంటండి? అది సైతాను మనకు కలిగించే మాటలని మనం చూస్తుంటున్నాం. ఇక ముందు మనం చూసినట్టయితే దయచేసి 25 వచ్చిన చూడండి, దయచేసి 14వ అధ్యాయం 25 వచ్చిన. నిజము పలుకు సాక్షి మనుషులను రక్షించును. ఆపదలు నువ్వు తీసుకురావు ఇతరులకు, వాళ్ళని రక్షిస్తావు. ఏ సమాజంలో కానీ ఏ సంఘంలో కానీ యథార్థంగా మనం మాట్లాడుకున్నట్టయితే సగం సమస్యలు దూరమైపోతాయి. ఎక్కువ సమస్యలు ఎక్కడొస్తాయంటే మనం మాట్లాడుకుంటుంటాం. అక్కడనే ఏమవుతుందండి? అక్కడనే మనకు సమస్యలు వస్తాయి. దాంతో నువ్వే కాదు, నీతో పాటు 10 మంది కూడా గుంపుగా అయిపోతారు. నువ్వు దేవుని బిడ్డమైనట్టయితే మన మాటలు ఏ విధంగా ఉన్నాయి? ఆరోగ్యకరంగా ఉన్నాయా? ఆయాసకరంగా ఉన్నాయా? ఒకసారి మన హృదయాలను మనము పరీక్షించుకోవాలి. అంతేకాదు 15వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. 15వ అధ్యాయం 7వ వచనం. జ్ఞానుల తెలివిని వెదజల్లును. జ్ఞానుల పెదవులు తెలివిని, అంటే దేవుని బిడ్డలుగా మన తెలివి కాదు ఇక్కడ మాట్లాడేది. మన యొక్క సమాజంలో దీన్ని అన్వయించుకునేది ఏంటంటే తెలివైన మాటలు ఏమనండి? ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు. దేవుని భయభక్తులు మనం కలిగి మనం చేసే ప్రతిక్రియను కూడా దేవుడు స్టాంప్ వేస్తున్నాడు, వాక్యానుసారంగా ఉన్నాయి, ఇట్ ఈస్ అప్రూవ్డ్ అనే స్టాంప్ వచ్చి అది ఆలోచించి మాట్లాడినట్టయితే ఏమవుతుందండి? అప్పుడు మనలో నుండి జ్ఞానవంతమైన మాటలు బయటికి వస్తాయని చెప్పి దేవుని యొక్క వాక్యము మన సెలవు. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును. ఇట్ గివ్స్, మనుషులను ఆదరింపజేస్తాయి, మనుషుల జ్ఞానాన్ని అప్పచెప్తాయి. 16వ అధ్యాయం 21 వచ్చిన చూద్దామండి. 16వ అధ్యాయం 21 వచ్చిన. జ్ఞాన హృదయం వివేకి అనబడును. రుచిగల మాటలు పలకడం వల్ల విద్య ఎక్కువ. ప్రియులారా, అంటే ఒక మనిషితో బాగా నువ్వు మాట్లాడుతూ చక్కగా జ్ఞానవంతమైన మాటలు మాట్లాడినట్టయితే వాని తెలివి కొత్త మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటండి? కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు.
కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఎవరితోటైనా కూడా ఎప్పుడే కానీ మన సాంప్రదాయమో భారతదేశంలో ఉన్న మన సమస్యను బయటి దేశాలలో మనం వెళ్ళినప్పుడు ఒక మాట చెప్తారు చాలామంది. కొంతమంది కంపెనీలలో కంపెనీ ఓనర్స్ వాళ్ళ దగ్గర పనిచేసే ఇండియన్స్ వాళ్ళు ఒక మాట చెప్తారు, ఇండియన్స్తో పనిచేయడం కష్టం అంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం చెప్పినా కూడా మాకు తెలుసు అంటారంట. వాళ్ళకి ఏం చెప్పినా కూడా ఐ నో ఇట్ అంటారు. అదే వేరే వాళ్ళు ఏమంటారంటే ఐ డోంట్ నో ప్లీజ్ టీచ్ మీ అంటారు. నాకు తెలియదు, నాకే నేర్పండి అంటారు. యవనస్తులు ఇది ఒక లెసన్. మీరు ఏ కంపెనీలో జారైనా తెలిస్తే తెలియని చెప్పండి, లేకపోతే రాదు చెప్పి నేర్పియండి అని చెప్పండి. కానీ రాకుండా నాకు తెలుసు అంటే తర్వాత చిక్కుండేది మీరే, బయట ఎవరు చిక్కుకోరు, నువ్వే చిక్కుంటావు. నీ హెచ్ఆర్ రికార్డులో అది వెళ్ళిపోతుంటుంది. ఒకసారి హెచ్ఆర్ రికార్డులో అది వెళ్ళిపోతుంది. కేర్ఫుల్. ఈ దినాలు మారిపోయాయి. ఆ దినాల్లో తప్పు చేస్తే ఓకే సార్ క్షమించండి, పోరా క్షమించండి అంటాడు. ఈ దినాలు ఏమైనా తప్పు అయితే వెంటనే హెచ్ఆర్ రికార్డులోకి వెళ్ళిపోతుంటుంది. ఆ రికార్డు వారు నువ్వు వేరే ఉద్యోగం పోయినప్పుడు వాళ్ళు ఎంక్వైరీకి పంపించినాడు, ఆ హెచ్ఆర్ వాళ్ళు క్రాస్ చెక్ చేయాల్సి వస్తుంటుంది. వాళ్ళు పంపించేస్తారు, ఇలాంటి వాడు పని కొట్టోడిగా పని చేసేటోడిగా అని పంపుతారు. అంటే ఏంటి నేను చెప్పేది ఏంటంటే మన మాటలు తెలిస్తే తెలియాలని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి. కాబట్టి మన జీవితంలో జ్ఞానుల మాటలు విద్యను హెచ్చిస్తాయి. అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం చూస్తాం. కొన్నిసార్లు మనం అనుకుంటాం విదేశాలకు వెళ్ళినప్పుడు ఆ బాత్రూమ్ ఎలా యూజ్ చేయాలి, ఆ సింక్ ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా బాత్రూమ్ పరిశుభ్రపరచాలి, మనం స్నానం చేసుకున్న తర్వాత అక్కడ మంచి ఏ విధంగా మళ్ళీ దాన్ని బాగా తుడిచి బయటికి రావాలి అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంటుంది. లేకపోతే వారు మీ క్లాస్ తీసుకొని నేర్పిస్తారు. ఎందుకంటే ఆ పద్ధతులు మన సాంప్రదాయం ఏంటి, కళ్ళు మూసుకొని బాత్రూంలోకి పోయి కళ్ళు మూసుకొని బయటకు వచ్చేస్తారు అంతే. ఇంకా కళ్ళు ముక్కు మూసుకొని పోయి లోపల బయటకు వచ్చేది అంతే. అది అలాంటి సాంప్రదాయం, అది వేరే. ఇక్కడి నుంచి పోయినప్పుడు అక్కడ వాడి పద్ధతులు మనం నేర్చుకోవాలి. కొంతమంది ఏమంటారు మాకు రాదు, మాది ఇట్టనే అంటారు. మళ్ళీ అట్టనైతే ఇక్కడ ఎందుకున్నావు, అక్కడనే ఉండు. నాకు రాదు, నాది ఇంతే, నాకు తెలియదు, నేను చేయనంటే మళ్ళీ తెలియకపోతే ఇక్కడ ఎందుకున్నావు, అక్కడికే పో. ఏంటంటే తెలియకపోతే తెలియదని నేర్చుకోవాలి. ఎక్కడైతే జ్ఞానమును ప్రకటిస్తారో అక్కడ విద్య ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి దీని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సరే 20 అధ్యాయం 15 వచ్చినాం చూద్దాం. 20 అధ్యాయం 15 వచ్చినాం. నీ మాటలు దేనికంటే ముఖ్యమంటున్నారండి? బంగారమును ముత్యముల కంటే, డైమండ్స్ కంటే ఇంపార్టెంట్ విలువైన మాటలు ఏంటండి? నీ మాటలు విలువైన మాటలు. అంటే మన తెలివి కాదు, ఇక్కడ దేవుని మాటలు. ఒక రక్షింపబడిన వ్యక్తి, దేవునికి విధేయుడై నడుచుకునే వ్యక్తి యొక్క మాటలు ఈ లోకంలో అన్నిటికంటే ప్రశస్తకరమైన మాటలు అని మాట్లాడారు. అందుకనే మీరు సంఘంలో ఉన్నవారు యవనస్తులతో మాట్లాడినప్పుడు, మీరు వేరే వాళ్ళతో యవనరాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు, మీరు వేరే వాళ్ళతో మాట్లాడారు. ఒకవేళ మీరు ఆత్మీయంగా మీరు ఎంత ఎదిగిన వారైతే వారికి మాదిరికరమైన మాటలు మాట్లాడారు. వారు మీరు మాట్లాడినప్పుడు చెవులు నిక్కపొడుచుకొని వినే రీతిగా ఉండాలి. నువ్వు మాట్లాడినప్పుడు ఇట్లా మూసుకొని వెళ్ళిపోకూడదు, అక్కడ ఏదో ఒక ఎక్స్క్యూజ్ పెట్టి వెళ్ళిపోకూడదు. అరే షురుకి అరే ఫిర్సే, ఆ విధంగా ఉండకూడదు. పిల్లవాళ్ళు రక్షింపడకపోతే వాళ్ళు అంతే, రక్షణ పొందని వారు మన మాటలు విన్నారు, వెళ్ళిపోనివ్వండి. కానీ ఒకవేళ మనం రక్షింపబడిన వారం అయితే మన మాటల ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రియులారా, మన మాటలు ఏదో ఉన్నాయి. కానీ సైతానుడు దీన్ని ఏం చేయాలనుకుంటాడండి? సైతానుడు దీన్ని చిక్కు తీసుకొస్తాడు. అందుకనే ఉదయాన్నే లేచినప్పుడు కూడా ప్రార్థన మనదే ఉండాలి. దేవా, తలంపు వలన, మాట వలన, చూపు వలన, చేయి ప్రతి పాపం నుండి మమ్మల్ని రక్షించు ప్రభా అని చెప్పి మనమందరం ప్రార్థన చేసుకోవాలి. నేను చెప్పే మాటలు మీకే కాదు, నాకు కూడా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా. మేము కూడా పర్ఫెక్ట్ అంటాం లేదు. నేను కూడా కొన్నిసార్లు నోరు జారుతాను, కొన్నిసార్లు నోటి బాధకరమైన మాటలు ఉంటాయి, కొన్నిసార్లు నేను
ఇవి ఉంటాయి. ఉన్నప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? ఇమీడియట్గా ఓకే ఐఎమ్ సారీ అని చెప్పాల్సి వస్తుంది. కానీ అయోగ్యకరమైన జీవితం కలిగి రక్షణ పొంది అని చెప్పుకొని కూడా అన్యుల వలె మనం ప్రవర్తించినట్టయితే మన జీవితాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి. మన జీవితాలు మనం ఒకసారి పరీక్షించుకోవాలి. నాలుక అవయములన్నిటికంటే చిన్నది. ఈ చిన్నదాని కొరకు మనం ఏం చేయాలి? విశ్వాసులైన వారము దయచేసి చివరిగా రోమా 6:12-13 చదవండి. రోమా 6:12-13. నిరీక్షణ గలవారై కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన ఈ శరీరమందు పాపమును ఎగనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనముగా పాపమునకు అర్పింపకుడి. అయితే మృతుల నుండి సజీవులనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకోండి. మీ అవయవములను నీతి సాధకముగా దేవునికి అప్పగించుకోండి. చాలండి. ఈ నాలుక ఎవరికి అప్పచెప్పాలండి? దేవునికి అప్పచెప్పాలి. మీ అవయములను నీతి సాధకములుగా దేవునికి, అంటే నీతిని జరిగించే విధాలుగా, నీతిని ప్రకటించే ఒక పనిముట్టుగా దేవునికి అప్పగించాలి. అది మన జీవితమై ఉండాలండి. నీ యొక్క కుటుంబ వ్యవస్థలో కానివ్వండి, నీ ఉద్యోగంలో కానివ్వండి, సమాజ వ్యవస్థలో కానివ్వండి, సంఘ వ్యవస్థలో కానివ్వండి, మన యొక్క అవయములను దేవునికి నీతి సాధకముల వలె మనమిచ్చి దేవునికి మహిమకరమైన జీవితం కలిగించాలి. మన ఉద్దేశం ఏంటండి? ఇక్కడ కూడుకుండేదానికి మన ఉద్దేశం ఏంటి? ఒక్కటే. మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినప్పుడు ఒకటి ఉద్దేశం, మనము మొట్టమొదటి దేవునికి విధేయులై మన సహవాసము ఆయనకు మహిమకరంగా ఉండాలి. మన సహవాసము దేవునికి మహిమ తెచ్చే రీతిగా ఉండాలి. ఆ దేవునికి మహిమ చెల్లించటం లేదు, ఆయనకు ఘనత మహిమ ప్రభావం ఆయనకు చెందటం లేదంటే అది దేని ద్వారా అది జరుగుతుందో దాన్ని ఆలోచించి అడ్డగించి తీసి పక్కన పెట్టేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులారా, మన జీవితాలను మనం ఎన్ని రోజులు బతుకో తెలియదు. పోయిన వారం శారమ్మ గారు చచ్చిపోయారు అట. మన రేపేం సంభవించినో నువ్వు ఎరగవు. కాబట్టి జీవించిన కాలంలో దేవుడిచ్చినటువంటి ఈ రక్షణకు తగినట్టుగా ఫలాలు తీసుకొస్తుంది. మన జీవితాన్ని నాలుకను దురుపయోగం చేయకుండా ఇతరులకు ఆశీర్వాదకరంగాను దేవునికి మహిమకరంగాను ఉండేటట్టు దేవుడు మనకు సహాయం దయచేయండి. ప్రార్థించుకుందాం. ప్రభావి పాల్గొందరం చెల్లించుకుంటున్నాం. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ప్రభా నిజంగా ఈ నాలుకను వశపరుచుకునే మా యొక్క చేత కాదనైనా పరిశుద్ధాత్మదేవ, మీరు మాలో ఉండి మీ కార్యాన్ని జరిగిస్తుంటున్నారు. మీకు వందనాలు. మీరిచ్చు సర్వాంగ కవచం ధరించుకొని దుష్టిని ఎదుర్కొంటూ ప్రభా మీ వెలుగులో కొనసాగడానికి మాకు సహాయం దయచేయమని క్రీస్తుని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.